పాములు ఎలా సృష్టించబడినాయి అనే విషయము మహాభారతం ఆదిపర్వం గరుడోపాఖ్యానం నుంచి మనం తెలుసుకుందాం. కథకుడైన సూతుడు ఉగ్రసావసుడు సౌనికాది మునులకు ఈ విధంగా తెలిపిండు. పూర్వం కృతయుగంలో కశ్యపుడు అనే మహర్షికి క్రందువు వినిత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వారిద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో కశ్యపుని కొన్ని వేల సంవత్సరాలు సేవించిండ్రు. వారి సేవలకు తృప్తి చెందిన కశ్యపుడు వారిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వారిలో క్రందువు అమిత బలుడైన 1000 మంది పుత్రులను కోరుకుంది. రెండో భార్య వినిత ఆ 1000 మంది కన్నా బలుడైన 2 పుత్రులను కోరుకుంది. వారి కోరిక మేరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగాన్ని చేసి దైవానుగ్రహాన్ని పొంది భార్యల కోరిక తీర్చిండు. క్రందువు గర్భం ఫలించగా అండాలన్నిటినీ నీటి కుండలో ఉంచి జాగ్రత్తగా రక్షించుకోమన్నాడు. కొంతకాలానికి అండాలన్నీ పగిలి శ్రేష్ఠుడు వాసుకి ఐరావతుడైన తక్షకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠులు జన్మించారు. వినీతకు కలిగిన 2 అండాలు త్వరగా పగలకపోవడం వలన ఒక అండాన్ని బలవంతంగా పగలగొట్టింది. అందులో నుండి పూర్తిగా అవయవాలు సక్రమంగా రాని వికలాంగుడు బయటకు వచ్చిండు. అతడే అనురుడు. తనకు అవయవాలు పూర్తిగా ఏర్పడక ముందే జన్మించడం వలన అనురుడు అని తల్లిపైన కోపగించుకొని నీవు నీ సమితి అయిన క్రందువుకు 500 సంవత్సరాలు దాసిగా ఉండమని చెప్పించిండు. రెండో అండనైనా పూర్తి కాలం పెరగనివ్వమని సలహా చెప్తూ ఆ అండం నుండి పుట్టబోయే కుమారుడు అమిత బలాశాలై నీకు దాసి నుండి విముక్తి కలిగిస్తాడని చెప్పి తను సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోయిండు. ఆ తర్వాత వినీత ఆ రెండో అండాన్ని జాగ్రత్తగా రక్షించుకుంది. ఆ అండం నుంచి గరుత్మంతుడు జన్మించిండు. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం సంపాదించాలని కోరిక గలవారై ఇంద్రుని నాయకత్వంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కలిసి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు అమృతం సాధించేందుకు సారథ్యం వహించారు. లోకంలో ఉండే పర్వతాలన్నీ కలిపితే ఉన్న అంత పొడవు ఉండేది, అంతే దృఢంగా ఉండేది మతర పర్వతమేనని, అందువల్ల మతర పర్వతాన్ని కవ్వంగా వాడాలని బ్రహ్మ విష్ణువులు తేల్చి చెప్పారు. వారి ఈ విధంగా నిర్ణయించగానే శ్రేష్ఠుడైన పర్వతాన్ని పెకిలించి ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు పర్వతం పొడవు 22,000 యోజనములైంది. తిరిగి ఆ పర్వతాన్ని పడిపోకుండా ఉండేందుకు దాని క్రింద క్షీరసాగరాన్ని మతి చెందించేందుకు సర్పరాజైన వాసుకిని త్రాడుగా ఏర్పాటు చేశారు. దేవదానవులిద్దరూ వాసుకిని చెరో ప్రక్కన పట్టుకొని లోకాలన్నీ మారుమ్రోగినట్లు అరుస్తూ ఉత్సాహంగా మరింతించారు. ఆ అరిపిడికి వాసుకి నోట్లో నుండి విషం అగ్ని రూపంలో బయటికి వచ్చింది. మేఘలంగా ఏర్పడింది. రాక్షసులంతా వాసుకి తలవైపు, దేవతలు తోక ప్రక్కన ఉండి ఎంతో పట్టుదలతో మతిస్తున్న క్రమంగా వారిలో శక్తి క్షీణించసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిలోని శక్తిని వేగాన్ని తగ్గించకుండా స్థిరంగా ఉండేట్లు అనుగ్రహించిండు. అటుపైన వాళ్ళంతా అధికమైన ఉత్సాహంతో ప్రయత్నాన్ని కొనసాగించారు. దేవాసురులు పెరిగిన ఉత్సాహంతో ఒకరి భుజాలు మరొకరు తట్టుకుంటూ ఒకేసారి వేగాన్ని పెంచి మతించారు. వారట్లో బాగా మతించగా విషం పుట్టుకొచ్చింది. 4 మూలలా వ్యాప్తించింది. అప్పుడు పరమశివుడు ఆ విషయాన్నంతా నేర్పుగా ఒకే చోట బంధించి ఆ మొత్తాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత పాల సముద్రంలో నుంచి జ్యేష్ఠదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, తెల్లటి గుర్రము, కౌస్తుభం అనే మణి, అమృత కలశాన్ని చేత పుచ్చుకొని ధన్వంతరి అనే దేవవైదుడు, ఐరావతాన్ని, తెల్లటి ఏనుగు, ఇక అనేక వస్తువులు, జంతువులు, వ్యక్తులు బయటకు వచ్చారు. 3 లోకాలు నమస్కరించే లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని శ్రీ మహావిష్ణు వక్షస్థలమున ధరించిండు. ఐరావతమనే తెల్లటి ఏనుగుని, ఉచ్చశ్రావసమనే గుర్రాన్ని ఇంద్రుడు గ్రహించిండు. రాక్షసులు అమృత కలశాన్ని ఎత్తుకొని పోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి వారందరినీ మోయింపజేసి అమృతాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నేర్పుగా సంపాదించిన అమృతాన్ని దేవతలకిచ్చిండు. దేవతలు అమృతాన్ని సేవించే సమయానికి రావు అనే రాక్షసుడు దేవతల వేషం వేసుకొని దేవతలలో కలిసి అమృతాన్ని స్వీకరించిండు. అది ఇక గొంతు దిగక ముందే సూర్యచంద్రులు విషయాన్ని పసిగట్టి విష్ణువుకు తెలిపారు. వెంటనే విష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించగా
రావు తల తెగి నేలపై పడింది. అప్పటికే అమృతాన్ని స్వీకరించడం వలన తల మాత్రం సజీవంగా నిలిచిపోయింది. ఆనాటి నుండి రావు సూర్యచంద్రులపై విరోధం పెంచుకున్నాడు. ఆ రోజు నుండి రావుకు సూర్యచంద్రులతో విరోధం సాగుతూనే ఉంది. విష్ణు మాయ వలన రాక్షసులు అమృతాన్ని పొందలేకపోయామని కారణంగా వారిలో దేవతలపై కోపాగ్ని రగులుతూనే ఉంది. అంతా కలిసి తమ రాజైన బలిచక్రవర్తిని దేవతలపై యుద్ధానికి ప్రోత్సహించారు. అధిక సంఖ్యలలో గుర్రాలని, ఏనుగులని, రథాలని, కాళ్ల బలాన్ని లక్షల కోట్ల సంఖ్యలో సమకూర్చుకొని ఇంద్రునిపై దండెత్తబోయారు. దేవదానవ యుద్ధం భయంకరంగా సాగింది. దేవతలు పక్షన నారాయణుడు గాంధీవంతో ఎదుర్కొని బాణలతో భూమి ఆకాశాన్ని కప్పేసిండు. నారాయణుడు తన చక్రాయుధంతో రాక్షసుల మెడలని ఊచకోత కోసేసిండు. కొండ శిఖరాల నుండి ఎరికది అనేక ధాతువులతో ప్రవహించింది. జలపాతాల పర్వతాకారులైన రాక్షసులు శరీరాల నుండి వేడి రక్తం ప్రవహించింది. ఈ విధంగా సముద్ర పొడ్డునున్న దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారాయణులను ప్రతాపానికి నిలబడలేక అనేక మంది రాక్షసులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు భయంతో పాల సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. దేవతలు రాక్షసులపై యుద్ధంలో జయించి అమృతాన్ని తమ రాజైన ఇంద్రుడిని కాపాడుకోగలిగామని సంతోషంతో ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అమృతంతో పాటు క్షీరాసాగరం నుండి పుట్టిన ఉచ్చశ్రామమని అశ్వశేనం పాల సముద్రం ఒడ్డున స్వేచ్ఛగా తిరుగుతుంది. అదే సమయంలో క్రందువు వినితలు ఆ పాల సముద్రం ఒడ్డుకు విహారానికి వచ్చారు. విహరిస్తూ ఉండగా వారిద్దరూ ఒకేసారి ఆ గుర్రాన్ని చూశారు. చూసిన క్రందువు వినితితో, సోదరి, ఆ గుర్రం ఎంత తెల్లగా ముద్దొస్తుంది చూడు, అయినా చంద్రుడిలో మచ్చగల దాన్ని తోక చివర మాత్రం నల్లగా ఉంది అన్నది. అందుకు వినిత నవ్వుతూ, నువ్వు నిద్ర కళ్ళతో చూస్తున్నట్లున్నావు, లేకపోతే తెల్లగా పాల రంగులో ఉన్న ఆ అశ్వంలో నీకు నల్లటి మచ్చ ఎట్లా కనిపిస్తుంది అన్నది. అందుకు కోపగించిన క్రందువు, నిజంగా ఆ గుర్రం తోక నల్లగా ఉన్నట్లు ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి. అట్లా కాకుండా ఆ గుర్రం మచ్చలేనిది అయితే నేను నీకు దాసినవుతాను. ఈ పందెం నీకు అంగీకారమే కదా అని అడిగింది. వినీత కూడా ఆ పందానికి అంగీకారం తెలిపింది. ఇద్దరూ కలిసి దగ్గరకు పోయి చూడబోతూ ఉండగా క్రందువు, సోదరి, ఇది సమయం కాదు, భర్తకు సేవలు చేసే సమయం, రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం అంది. ఆ సవతలిద్దరూ అంగీకరించి తమ ఇళ్లకు వెళ్ళారు. ఇంటికి పోయిన క్రందువు తన కుమారులైన పాములందరినీ పిలిపించి, పుత్రులారా, నేను తెలుసో తెలియకో వినితితో పందెం కాశాను. గుర్రం శరీరం అంతా పాలు రంగులా తెల్లగానే ఉంది, కానీ తోక చివర నల్లగా ఉందని పందెం కాశాను. మీరు నన్ను ఈ సమయంలో కాపాడండి, పందెం గెలిపించాలి. మీరు కదా అంటే నేను వినితకు దాసిగా ఉండాలి. మీరు నా మాట విని పందెం నెగ్గిస్తే ఆమె నాకు దాసి అవుతుంది అని బ్రతిమలాడింది. అందుకు సర్పాలన్నీ, ఇది నీతిరేతం, తల్లి అడిగింది కదానని అధర్మం చేయవచ్చునా అని, స్త్రీలంతా అజ్ఞానులని మరొకసారి రుజువు చేశావు అని తల్లి కోరికను నిరాకరించారు. క్రందువుకు కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డవి. నా మాట కాదన్నారు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరంతా మరణాన్ని పొందురుగాక అని శపించింది. తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డ కరకోటకుడు పాము మాత్రం పోయి ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాడు. మరుసటి రోజున ఉదయాన్నే క్రందువు వినుతలు పోయి దాన్ని చూడగానే తోక చివర కరకోటకుడు పట్టుకొని ఉండడం చేత నల్లటి మచ్చ కనిపించింది. ఆ విధంగా పందెంలో ఓడిపోయిన వినిత క్రందువుకు దాసి అయింది. ఆనాటి నుండి క్రందువు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండగా ఒకనాడు వినిత పెట్టిన రెండవ గ్రుడ్డు పగిలింది. విలాసమైన రెక్కలు, ఆ రెక్కల సవ్వడికి పర్వతాలే కదిలిపోయేవి. తనలో నుండి ప్రవహిస్తున్న తేజస్సు చేత సూర్యకాంతి వెలవెలబోయింది. అప్పటి పుత్రరత్నాన్ని చూడగానే తల్లి వినిత హృదయం ఉప్పొంగిపోగా, సవతి తల్లి అయిన క్రందువు మనసు ఈర్షతో కుతకుతలాడింది. ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిన
ఎగిరిన గరుడవంతుని చూసి దేవతలంతా పూర్వం ఇంద్రునిచే రెక్కలు తెగగొట్టబడ్డ పర్వతాలకు మళ్ళీ రెక్కలు పుట్టుకొచ్చాయని భయపడ్డారు. అట్లా ఒక్కసారి ఆకాశాన్ని చేసి వచ్చి తల్లి వినుత వద్దకు వచ్చి నమస్కరించిండు. ఇదంతా చూస్తున్న క్రందు ఒళ్ళు మండిపోయింది. నా పిల్లలందరినీ వీపుపై ఎక్కించుకొని పర్వతాలు, నదులు, సముద్రాలు, దేశాలన్నీ చూపిస్తూ తీసుకొని రమ్మంది గరుడవంతుణ్ణి. సవతి తల్లి చెప్పినట్లే సవతి సోదరులను పాములను వీపుపైన ఎక్కించుకొని గొప్ప దీవులు, అష్టదిక్పాలకుల వినాశాలని ఇక ఎన్నెన్నో చూపిస్తూ ఒక రోజున సూర్యమండలానికి తీసుకొని పోయిండు. అక్కడ సూర్యకాంతిని తట్టుకోలేకపోయి పాములన్నీ మూర్చపోయి జారి నేలపై పడ్డవి. తన పిల్లలు దివ్యనష్టానికి గరుడే కారణమని నిందిస్తూ క్రందువు ఇంద్రుని భక్తితో ప్రార్థించింది. ఓ ఇంద్రుడా, సూర్యులు, దేవతలు, సిద్ధులు, కింపురుషులు, నాగులు, ఆకాశ మార్గాన సంచరించే ప్రముఖులంతా నీ దయచేతని జీవిస్తున్నారు. నీ వజ్రాయుధం చేతనే లోకములు శాంతితో మనుగలుగుతున్నవి. ఓ ఇంద్రుడా, లోకాలన్నిట్లోనూ సుందరుడవైన వాడవు, నాకు రక్షకుడవు కమ్మని ప్రార్థించగా ఇంద్రుడు కరుణించి ఆ సర్పములన్నిటిపై చల్లగా వర్షాన్ని కురిపించిండు, తపనని పోగొట్టిండు. రోజున గరుడవంతుడు సవతి తల్లి తనను తన తల్లిని ఈనయితంగా చూడడం సహించలేక తల్లితో, అమ్మ, ఎంతో మహోత్తమైన పర్వతాలైన నా ముక్కుతో పొడి పొడిగా చేసి నా రెక్కల గాలితో తీరలుగా ఎగిరిపడేటట్లు చేయగల బలం నాకుంది. అట్టి బలాశాలి అయిన నేను నీచమైన ఈ పాములను మోస్తూ తిరగాల్సిన కర్మ ఎందుకు పట్టింది అని అడిగిండు. అందుకు వినిత, నాయన, ఓ పక్షి శ్రేష్ఠుడా, పూర్వం నా సవేది క్రందువుతో జరిగిన పందెం ఓడిపోవడం వలన నీ అన్నగారైన అనురుడిచ్చిన శాపం వలన మనిద్దరికి దాసితనం లభించింది. అయితే నీ మూలంగా నా దాసితనం విముక్తి కలుగుతుందని నీ అన్నగారు అనురుడు చెప్పిన మాటలని మనసులో మననం చేసుకుంటూ బాధను, దుఃఖాన్ని దిగమింగుతూ వస్తున్నాను. అది నాయన, కుమారులు శక్తివంతులైతే తల్లిదండ్రుల కష్టాలు దూది పింజరలా ఎగిరిపోతాయని అందరికీ తెలిసిన విషయమే కదా. కనుక నువ్వే ఏదైనా ఆలోచించి నన్ను దాసి నుండి విడిపించు అన్నది. తల్లి మాటలు విన్న గరుడు సవతి తల్లి క్రందువు పిల్లలైన పాముల వద్దకు పోయి, సోదరులారా, నా తల్లి దాసితనం నుండి విముక్తి కలిగేలా ఉపాయం చెప్పండి, అది ఎంత కష్టమైనా చేస్తాను అన్నాడు. అప్పుడు గరుడిపై జాలి కలిగిన వాళ్ళే పాములన్నీ మాట్లాడుకొని అమృతాన్ని తెచ్చిపెట్టమన్నవి. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అమృతాన్ని దేవలోకానికి పోయి ఎలా తీసుకొచ్చిండు గరుడవంతుడని చూద్దాం.